Dear students, now we are going to discuss the Brave Potter second part. ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి డంకీని తీసుకొచ్చినటువంటి ఆ పాటర్, డంకీ అనుకుని టైగర్ని పట్టుకొచ్చినటువంటి పాటర్, హీ వెంట్ ఇన్సైడ్ ఇన్ హిజ్ హట్. ఇంట్లోకి వెళ్ళి సో హీ వెంట్ ఇన్ టు ద స్లీప్, నిద్రలోకి జారుకుంటాడు. సో బయట ఆ యార్డ్లో కట్టేయబడినటువంటి ఆ టైగర్ అక్కడి ఉంటుంది. సో ఇట్ వాజ్ హెవీ రైనింగ్, విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ద విలేజర్స్ హూ పాసెస్ నియర్ బై హిజ్ హట్, ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ఆ టైగర్ను చూసి పాటర్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటూ అతన్ని అభినందిస్తుంటారు. ఎందుకంటే ఆ టైగర్ వాళ్ళకు సంబంధించిన అనేక బఫెలోస్ని, షీప్స్ని అంతకుముందు కిల్ చేసింది. దే ట్రైడ్ మెనీ టైమ్స్ టు క్యాచ్ ద టైగర్ బట్ దే ఫెయిల్డ్. దాన్ని పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేశారు, కానీ ఫెయిల్ అయిపోయారు. సో ఈ బ్రేవ్ పాటర్ దాన్ని క్యాచ్ చేసినందుకు అతన్ని ప్రైజ్ చేస్తూ ఉంటాంటారు. బట్ ద పాటర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ సో హౌ హిజ్ డంకీ హై చేంజ్డ్ ఇన్ టు ద టైగర్. సో ఆన్ సా ద టైగర్, సో హీ వాజ్ ఫెయింటెడ్, మూర్చపోతాడు, పడిపోతాడు. ఎందుకంటే యాక్చువల్ నేను తీసుకొచ్చింది డంకీ కదా, హౌ ఇట్ చేంజ్డ్ ఇన్ టు ద టైగర్ అని చెప్పేసి పాపం ఏమీ అర్థం కాక మూర్చపోతాడు. సో దిస్ న్యూస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్ అండ్ ఆల్సో నైబరింగ్ విలేజెస్. ఈ ఊరు మొత్తం, ఈ ఊరే కాదు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు మొత్తం ద పాటర్ హ్యాజ్ కాట్ ద టైగర్ అని చెప్పేసేటువంటి న్యూస్ అంతా కూడా అంత స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఓవర్ నైట్ ద ఆర్డినరీ పాటర్ బికేమ్ ఫేమస్ ఇన్ ద విలేజెస్. ఆ విలేజెస్లో తను ఒక ఫేమస్ అయిపోతాడు రాత్రికి రాత్రి. ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు సమ్ ఇయర్స్ హైస్ పాస్డ్, కొన్ని సంవత్సరాలు గడిచాయి. గడిచిన తర్వాత ద వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ ద పాటర్స్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ద మచ్ స్ట్రాంగర్ నైబర్స్ కంట్రీ. ఈ పాటర్స్ కంట్రీకి ఆ పక్కన ఉండేటువంటి ఒక శక్తివంతమైనటువంటి రాజ్యానికి మధ్య ద వార్ హైజ్ స్టార్టెడ్, ద వార్ హైజ్ బ్రోకెన్. ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. ద పాటర్స్ కింగ్ హైజ్ కాల్డ్ ద ఆర్మీ టుగెదర్. ఆ పాటర్స్ ఉండేటువంటి ఆ రాజు, ఆ పాటర్స్ కంట్రీ యొక్క రాజు సో తన ఆర్మీని అంతా కూడా మీట్ చేస్తాడు, మీటింగ్ పెడతాడు వాళ్ళందరితోటి. బట్ హీ డిడ్ నాట్ రియలైజ్, అతనికి ఇప్పటికీ ఒక నమ్మకం కుదరట్లేదు. బికాస్ దిస్ ఆర్మీ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ ద కంట్రీ ఫ్రమ్ ద డిఫీట్. ఈ సైన్యాన్ని చూస్తే ఓటమి నుంచి మనం ఆగిపోయేటువంటి పరిస్థితే లేదు. అంటే ఖచ్చితంగా ఈ సైన్యంతో కనుక మనం యుద్ధంలో పార్టిసిపేట్ అవుతే, యుద్ధంలో పాల్గొంటే డెఫినెట్లీ వీ విల్ డిఫీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ ఆర్మీ. ఎనిమీ ఆర్మీ చేతిలో ఖచ్చితంగా మనం ఓటమి చెందుతాం. ఈ సైన్యం సరిపోదు, లేదా ఈ సైన్యాన్ని లీడ్ చేసేటువంటి జనరల్ ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి కాదు, యుద్ధ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, యుద్ధ నైపుణ్యాలు ఉండేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా వి విల్ డిఫీట్ ఇన్ ద ఈ వార్ అని చెప్పేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ హీ హెల్డ్ ఏ మీటింగ్ విత్ హిజ్ మినిస్టర్స్. హీ కాల్డ్ ఆల్ హిజ్ మినిస్టర్స్ టు హెల్డ్ ఏ మీటింగ్. మినిస్టర్స్ అందరిని పిలిపించి అంటూ ఉంటాడు, వీ విల్ హ్యావ్ ఏ హీరో టు లీడ్ అవర్ కంట్రీ. We will have a brave person to lead our country, to lead our army. మన దేశం తరపున మన సైన్యాన్ని లీడ్ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి, ఒక ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి కావాలి అని చెప్పేసి సో హీ టోల్డ్ హిజ్ మినిస్టర్స్ అందరికి చెప్తే ఆల్ ద మినిస్టర్స్ ఆర్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్, వాట్ కెన్ వీ డూ, హౌ కెన్ వీ ఫైండ్ ఏ బ్రేవ్ పర్సన్, ఒక మంచి వ్యక్తిని, స్కిల్ కలిగినటువంటి వ్యక్తిని, ధైర్యవంతుడైనటువంటి వ్యక్తిని సో ఎక్కడ మనకు దొరుకుతుంది, హౌ కెన్ వీ గెట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్, అలాంటి వ్యక్తి మనకు ఎక్కడ దొరకాలి సో అని చెప్పేసి అందరూ డిస్కస్ చేస్తుంటే
వన్ ఆఫ్ ద మినిస్టర్స్ హైజ్ హియర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. అందులో ఉండేటువంటి ఒకానొక మినిస్టర్ ఈ బ్రేవ్ పాటర్ యొక్క స్టోరీ వింటాడు. ఏమిటి ఆ స్టోరీ అంటే, హీ వాజ్ ఎ డేర్ అండ్ డాషింగ్ ఫెలో బికాస్ హీ బ్రాట్ ద టైగర్ అండ్ హీ టైడ్ ద టైగర్ ఎట్ ద ట్రీ బిఫోర్ హిజ్ యార్డ్. దాన్ని తీసుకొచ్చి తన ఇంటి ముందు కట్టేసే అంతటి శక్తివంతుడైనటువంటి, బలవంతుడైనటువంటి, లేదా ఒక బ్రేవ్ అండ్ కరేజియస్ పర్సన్ ద బ్రేవ్ పాటర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద మినిస్టర్ హైజ్ హియర్డ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ దిట్స్ పాటర్. ఈ పాటర్ యొక్క ధైర్య సాహసాలను విన్నటువంటి ఒక మినిస్టర్ హీ టోల్డ్ ద కింగ్ అంటున్నాడు, యువర్ మెజెస్టీ, ఓ రాజా, నీడ్ నాట్ వర్రీ అబౌట్ సచ్ ఏ పర్సన్. అలాంటి వ్యక్తి గురించి మీరేమీ వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. సో ఇన్ అవర్ కంట్రీ దెర్ ఈజ్ ఎ కరేజియస్ పర్సన్. మన రాజ్యంలోనే, మన సామ్రాజ్యంలోనే ధైర్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు రాజా, డోంట్ వర్రీ అబౌట్ హిమ్ అని చెప్పేసి అనగానే ద కింగ్ బికెమ్ రిలీఫ్డ్. అతనికి ఒక రిలీఫ్ అనిపించి సో ఇమ్మీడియట్లీ హీ సెంట్ ఏ మెసెంజర్స్ టు ద పాటర్స్ హౌస్. పాటర్స్ హౌస్కి ఒక మెసెంజర్ని పంపిస్తాడు. ఏమనంటే, కాల్ హిమ్ ఇమ్మీడియట్లీ, తొందరగా పిలిపించేయండి, అండ్ టేకెన్ హిమ్ ఇన్ టు ద ప్యాలెస్ అని చెప్పేసి హీ సెంట్ ఏ మినిస్టర్, ఈ సెంట్ ఏ మెసెంజర్ను పంపిస్తాడు. సో మెసెంజర్ కేమ్ టు ద పాటర్స్ హౌస్. అక్కడక్కడ వెతుక్కుంటూ వేర్ హీజ్ హౌస్ అని చెప్పేసి ఆయన సెర్చ్ చేస్తూ ఎట్ లాస్ట్లీ ఫైనల్లీ హీ రీచ్డ్ ద హౌస్ ఆఫ్ ద పాటర్. ఆ పాటర్ యొక్క ఇంటికి చేరుకుంటాడు ద మెసెంజర్. దెన్ ద మెసెంజర్ ఇన్ఫార్మ్డ్ టు ద పాటర్, ఏమనంటే, ద కింగ్ ఆర్డర్డ్ యూ టు కమ్ టు ద ప్యాలెస్ ఇమీడియట్లీ అన్నాడు. రాజు ఆర్డర్ చేశాడయ్యా, తొందరగా నువ్వు ప్యాలెస్కు రా అనని చెప్పగానే, సో వై డిడ్ ద కింగ్ కాల్ మీ, నన్నెందుకు పిలుస్తాడు అన్నా, వాట్ ఈస్ ద నీడ్ విత్ మీ, నాతో అతనికి ఉండేటువంటి నీడ్ ఏమిటి, ఐఎమ్ ఏ ఆర్డినరీ పాటర్, నేను ఒక ఆర్డినరీ పాటర్ని, వై డిడ్ హీ కాల్ మీ అని చెప్పేసి హీ ఎంక్వైర్డ్ ద మెసెంజర్. ఆ మెసెంజర్ని ఎంక్వైర్ చేస్తే దెన్ హీ రియలైజ్డ్ దట్, అప్పుడు దీనికి అర్థమైంది ఏంటంటే, మెసెంజర్ చెప్పింది ఏంటంటే ఇండైరెక్ట్గా, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ జనరల్ ఆఫ్ ద ఆర్మీ. అప్పుడు ఆ పాటర్కి తెలిసిందనమాట. హీ రియలైజ్డ్, ఓహో ఐ యామ్ అపాయింటెడ్ యాజ్ ఏ జనరల్ ఆఫ్ ద ఆర్మీ. అంటే ఏంటిది? he could not understand because he was illiterate and ordinary person కాబట్టి he could not understand. సో he explained, మెసెంజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో. ఆ మెసెంజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పేశాడు, తప్పదయ్యా, ద కింగ్ ఆల్రెడీ ఆర్డర్డ్ యూ, నీకు ఆర్డర్ పాస్ చేస్తాడు, హీ పాస్డ్ ద ఆర్డర్ యూ, నెక్స్ట్ డే యూ హ్యావ్ టు కమ్ టు ద ప్యాలెస్, సో నో ఎనీ అదర్ ఆల్టర్నేట్, ఇంకా వేరే ఆల్టర్నేట్ అనేటువంటి విషయమే లేదు, కాబట్టి ఇమీడియట్లీ యూ కమ్ అండ్ మీట్ ద కింగ్ అని చెప్పేసి ఆ మెసేజ్ పాస్ చేసినటువంటి మెసెంజర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సో యాక్చువల్గా మనం చూసిన ఇతన్ని కనుక ఒక జనరల్గా చేస్తే, ఆర్మీ జనరల్గా చేస్తే, హౌ కుడ్ ఏ ఇగ్నోరెంట్ ఆర్ పూర్ పాటర్ సో ఈ బికమ్ ఏ జనరల్ ఆఫ్ ద ఆర్మీ? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ద ఆర్మీ? ఆర్మీని లీడ్ చేసేంత స్కిల్ యాక్చువల్గా ఇతనికి ఉందా? యాక్చువల్లీ హీ హ్యాడ్ నెవర్ నోన్ హౌ టు క్యారీ ద నైఫ్ అండ్ హౌ టు రైడ్ ద హార్స్. గుర్రాన్ని ఎలా స్వారీ చేయాలో, ఆ కత్తిని ఎలా పట్టి క్యారీ చేయాలో యాక్చువల్లీ హీ కుడ్ నాట్ నో. హౌ కెన్ హీ లీడ్ ఏ ఆర్మీ? ఆర్మీని ఎలా లీడ్ చేయగలుగుతాడు? సో ఏం జరిగింది అంటే, సరే ఎలా లీడ్ చేస్తాడో అనేది తర్వాత విషయాన్ని పక్కన పెడితే, ఆర్డర్ చేశాడు కింగ్ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ సో హీ వెంట్ ద ప్యాలెస్. ఆ ప్యాలెస్కి వెళ్తూ ఉంటాడు. ఆ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ నెక్స్ట్ డే. హీ వాజ్ ప్లీజ్డ్, ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ ఆన్ సీయింగ్ ద పాటర్. పాటర్ రాగానే హీ బికెమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది. ఓహో హీ వాజ్ ఎ కరేజియస్ పర్సన్, అవునా, టైగర్ని తీసుకొచ్చి ఇంటికాడ కట్టేశాడంటే ఎంత ధైర్యవంతుడు కాకపోతే అని చెప్పేసి సో హీ బికమ్ హ్యాపీ, చాలా సంతోషపడ్డాడు. అండ్ ఆర్డర్డ్ ద పాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు
టేక్ ద అవర్ ఆర్మీ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద బ్యాటిల్ విత్ ద నైబరింగ్ కింగ్ అని చెప్పేసి ఆ ఆర్డర్ పాస్ చేశాడు ఈ యొక్క పాటర్కి. పాస్ చేసి ఇంకా అంటున్నాడు, ద ఎనిమీ క్యాంప్ ఆర్ ద ఎనిమీ ఆర్మీ వర్ నాట్ ఫార్ అవే అండ్ రీచ్ ద గేట్స్ ఆఫ్ అవర్ సిటీ. మిస్టర్ పాటర్, మిస్టర్ జనరల్ అంటూ ఆ సైన్యం, ఆ మన శత్రు సైన్యం ఎంతో దూరంలో లేదు, ఇట్స్ కమ్ క్లోజ్ టు అవర్ గేట్స్ ఆఫ్ సిటీ, మన సిటీ గేటు దగ్గరికి రాబోతున్నది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆర్మీ అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ వార్ అని చెప్పేసి హీ ఆర్డర్డ్ ద పాటర్. ఆ పాటర్కి ఆర్డర్ చేసి వెళ్ళిపోతాడు. సో ఏ స్ప్లెండిడ్ హౌస్ వాజ్ బిల్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఒక బ్యూటిఫుల్ హౌస్ వాజ్ బిల్డ్. ఒక అందమైనటువంటి, ఒక చక్కనైనటువంటి ఇల్లు ఈ పాటర్ దంపతులు ఉండేందుకు ఆడ నిర్మించడం జరిగింది. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ ద మాస్టర్, ద హార్స్ విచ్ వుడ్ క్యారీ ద పాటర్, అవునా, వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. ఆ స్టేబుల్లో రెడీ అవుతుంది, అవునా. ఈ పాటర్ వస్తూ ఉంటే, ఈ పాటర్ ఉండేటువంటి ఆ ఇంటి పక్కన దేర్ వాజ్ ఎ స్టేబుల్, ఒక స్టేబుల్ కట్టబడి ఉంటుంది. అందులో ద హార్స్ వాజ్ దేర్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు ద బ్యాటిల్. బ్యాటిల్లోకి ఇతన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఆ హార్స్ ఆ స్టేబుల్లో నిలబడి ఉంటుంది. ద నైట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్. హీ వాజ్ నర్వస్ అండ్ వర్రీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. యాక్చువల్లీ సరే వెళ్ళిండ్రు, అందులో పడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆ స్ప్లెండిడ్ హౌస్లో. సో బట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్ దట్ నైట్. యు నో, ఇట్స్ మనకు బాగా తెలిసి ఉంటుంది, తెల్లవారితే యుద్ధం. మన ఆర్మీ జనరల్గా ఆర్మీని నడిపించాల్సినటువంటి బాధ్యత ఇతనికి ఉంది. ఆ యుద్ధంలో తను పాల్గొనాలి. బట్ హీ డిడ్ నాట్ నో, కానీ తెలియదు. దట్స్ వై ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, అవునా, అనేటువంటి భయంతో హీ కుడ్ నాట్ స్లీప్ దట్ నైట్. ఆ రాత్రంతా పాపం ఆ నిద్ర పట్టట్లేదు అతనికి. హీ వాజ్ నర్వస్ అండ్ హీ వాజ్ వర్రీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ద హార్స్. హీ వాజ్ వర్రీడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. బాధపడుతున్నాడు. బికాస్ ఐ డోంట్ నో, ఐ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ద హార్స్ ఈవెన్. కనీసం గుర్రం మీద స్వారీ చేసేటువంటి విషయం కూడా నాకు తెలియదు కదా, ఎలా రైడ్ చేయాలో కూడా తెలియదు కదా, ఎలా యుద్ధం చేస్తారో నాకు తెలియదు కదా. హౌ కెన్ ఐ రైడ్ ద హార్స్, హౌ కెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ ద వార్. ఎలా పార్టిసిపేట్ కావాలి, ఎలా పాల్గొనాలి, ఎలా యుద్ధం చేయాలి. సో ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. అతనికి అర్థం కాక పాపం ఆ రాత్రంతా కూడా బాధపడుతూ మెలకువతోనే ఉంటాడు. ఇంకా అనుకుంటాడు, ఏంటంటే ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ వైల్ ఐ ఆమ్ క్లైంబింగ్ ఓవర్ బ్యాక్ టు ఆఫ్ హార్స్. ఆ హార్స్ యొక్క బ్యాక్ మీద, వీప్ మీద కూర్చుండేటువంటి సమయంలో నేను ఎక్కుతున్నప్పుడు దానికి ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్, ఒకవేళ అందరూ నేను ఎక్కుతున్నటువంటి సందర్భంలో నేను కింద పడిపోతే, అవునా, ఆల్ ఎవ్రీబడి లాఫ్ ఎట్ మీ, ఎవ్రీబడి షుడ్ లాఫ్ ఎట్ మీ వైల్ ఐ ఆమ్ క్లైంబింగ్ ఓవర్ టు ద బ్యాక్ ఆఫ్ ద హార్స్ ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్. ఒకవేళ ఆ గుర్రం పైకి ఎక్కుతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే దాని మీద కూర్చొని రైడ్ చేయాలి కాబట్టి, ఎక్కుతున్నటువంటి సందర్భంలో నేను కింద పడితే, బికాస్ ఐ డోంట్ నో హౌ టు క్లైంబ్ ద హార్స్. హార్స్ని ఎలా ఎక్కాలో నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కే క్రమంలో కింద పడ్డట్టయితే, సో ఇక్కడ ఉండేటువంటి నంబర్ ఆఫ్ పీపుల్స్ వర్ దేర్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ ప్యాలెస్ వాజ్ దేర్. ఈ ప్యాలెస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇఫ్ దే లుక్ ఎట్ మీ, అవునా, వాళ్ళు కనుక నన్ను చూసినట్టయితే దే లాఫ్డ్ ఎట్ మీ, నన్ను చూసి నవ్వుతూ ఉంటారు అని పాటర్ అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఐ విల్ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ టుమారో, పొద్దున్నే లేస్తా, అండ్ ఐ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. నేను ఈ హార్స్ని రైడింగ్ చేయడంలో, ఎలా ఎక్కాలి, ఎలా రైడ్ చేయాలి అనేటువంటి విషయంలో నేను ప్రాక్టీస్ చేస్తా, అందరూ లేవక ముందే ఎర్లీ మార్నింగ్ నేనే ఫస్ట్ లేచి ఐ విల్ ప్రాక్టీస్ హౌ టు రైడ్ ద హార్స్ అని చెప్పేసి హీ డిసైడెడ్. ఎట్ ద ఎర్లీ మార్నింగ్, ఎట్ ద డౌన్, ద పాటర్ వోక్ అప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. లేచాడు, లేవడం ఏమిటి, అతనికి అసలు నిద్రే పట్టలే. ఎట్ ద డౌన్ టైమ్
ఎట్ ద ఎర్లీ మార్నింగ్ టైం. సో హీ వోక్ అప్ హిస్ వైఫ్, భార్యను లేపుకున్నాడు అండ్ హీ వెంట్ ఇన్ టు ద స్టేబుల్. ఆ స్టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. దే సా ద బ్యూటిఫుల్ అండ్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. అక్కడికి వచ్చేసరికి ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ ఈజ్ రెడీ టు గెట్ ఇన్ టు ద బ్యాటిల్ అండ్ వెయిటింగ్ ఫర్ హిజ్ న్యూ మాస్టర్. తను ఆ గుర్రానికి యుద్ధం అంటే ప్రాణం. యుద్ధంలో పాల్గొనాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇన్ని రోజులు యుద్ధం లేక ఉన్నటువంటి హార్స్ ఇప్పుడు నన్ను ఒక కొత్త మాస్టర్ వచ్చి నన్ను రైడ్ చేయడానికి వచ్చేస్తున్నాడు, కొత్త ఆర్మీ జనరల్ వచ్చేస్తున్నాడు అనేటువంటి ఆనందంతో ఆ హార్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిజ్ న్యూ మాస్టర్ టు గెట్ ఇన్ టు ద బ్యాటిల్. ఆ యుద్ధంలోకి వెళ్ళడానికి కొత్త మాస్టర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఈయనే అక్కడికి వెళ్తారు ఈ దంపతులు ఇద్దరు. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత పాటర్ ఆ హార్స్ పక్కన నిలబడి, హో హౌ టాల్ ద హార్స్ వాస్, అబ్బాబ్బాబ్బా ఎంత పెద్దగా ఉంది, హౌ కెన్ ఐ క్లైంబ్ ఇట్, దీన్ని నేను ఎలా ఎక్కగలుగుతాను, ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిజ్ బ్యాక్, నేను ఎట్టి పరిస్థితిలో దీన్ని నేను ఎక్కలేను, బికాస్ ఇట్స్ వెరీ హై, ఇట్ ఇస్ టూ హై టు క్లైంబ్, ఎక్కడానికి చాలా పెద్దదిగా ఉన్నది, నెవర్ పాసిబుల్ టు క్లైంబ్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఈ బ్యాక్ మీదకి ఎక్కేటువంటి అవకాశమే లేకుండా పోయింది, బికాస్ ఇట్ వాజ్ వెరీ టాల్ అని చెప్పేసి అనుకొని. సో హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్, భార్యని అంటున్నాడు ఏమనంటే, పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్, అక్కడ బెంచ్ ఒకటి ఉంది, ఆ బెంచ్ని తీసుకొని ఇక్కడికి వచ్చి పుట్ దట్ బెంచ్ బిసైడ్ ద టైగర్, బిసైడ్ ద హార్స్, బికాస్ ఐ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. ఏమే అక్కడ ఒక బెంచ్ ఉంది కదా, ఆ బెంచ్ని తీసుకొని వచ్చి దీని పక్కన వేయి, ఎందుకంటే ఐ యూజ్ ద బెంచ్ యాజ్ ఏ స్టెప్, నేను ఒక స్టెప్గా ఆ బెంచ్ని యూజ్ చేస్తాను, ఎందుకంటే నేనేమో చిన్నగా ఉన్నాను, అదేమో బాగా హైగా ఉంది, ఎక్కేటువంటి అవకాశం లేదు, కాబట్టి ఆ బెంచ్ తీసుకొచ్చి దాని పక్కన వేస్తే నేను ఫస్ట్ బెంచ్ మీద ఎక్కి అక్కడి నుంచి దాని హార్స్ యొక్క బ్యాక్ పైకి ఎక్కుతాను, కాబట్టి బ్రింగ్ దట్ బెంచ్ అండ్ పుట్ ఎసైడ్ ద హార్స్ అని చెప్పేసి హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్, భార్యని అడిగాడు. సో భార్య వెళ్ళింది, ఆ యొక్క బెంచ్ని తీసుకొని వచ్చి షీ పుట్ బిసైడ్ ద హార్స్, ఆ హార్స్ పక్కనే పెట్టేస్తుంది. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ బెంచ్, ఆ బెంచ్ యొక్క సహకారంతో సైతం, సో the potter had much difficulty climbing onto the horseback. Even with the help of the bench, the potter could have much difficulty to climb onto the back of the tiger. దాని సహకారంతో కూడా బెంచ్ మీదకి ఎక్కి బెంచ్ మీద నుంచి ఆ హార్స్ యొక్క బ్యాక్ పైకి ఎక్కడానికి అయినా హీ హ్యాడ్ ఏ మచ్ డిఫికల్టీ. అప్పటికీ కష్టపడుతూ అక్కడికి వచ్చేసాడు. ఫైనల్లీ హీ వాజ్ సీటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్, దాని మీద కూర్చున్నారు. అయితే హీ ఫౌండ్, బ్యాక్ మీద కూర్చోవడం అంటే డైరెక్ట్గా దాని మీద కాదు, కానీ దెర్ వాజ్ ఏ శాడిల్, ఒక శాడిల్ ఉంటుంది, అంటే మామూలుగా ద శాడిల్ ఇట్ ఈస్ ఏ లెదర్ సీట్ ఫర్ ద రైడర్, ఆ రైడర్కు కూర్చోవడానికి, సిట్టింగ్ ఫర్ ద రైడర్ కూర్చోవడానికి దెర్ వాజ్ ఏ శాడిల్, ఒక శాడిల్ ఉంటుంది, అంటే అటు ఇటు కదలకుండా పడిపోకుండా ఉండేందుకు అని చెప్పేసి ఒక సీట్ ఉంటుందన్నమాట, కూర్చోవడానికి సీట్ ఉంటుంది, ఆ సీట్ని మనం శాడిల్ అంటాం. సో దెర్ వాజ్ ఏ శాడిల్ ఉంది, హీ సిట్ ఆన్ ది శాడిల్, ఆ శాడిల్ పైన కూర్చొని అంటున్నాడు. హీ ఫౌండ్ దట్, అతనికి ఏమనిపించిందంటే, సో ద శాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ, అవునా, శాడిల్ అంతా కూడా జారుతూ ఉన్నట్టుంది, ఎందుకంటే ఇటు వంగితే ఇటు జారేటట్టుగా ఉంది, ఇటు వంగితే ఇటు జారేటట్టుగా ఉంది, కాబట్టి హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్, ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టిరప్స్ అన్నాడు. అంటే శాడిల్ ఉంటుంది, శాడిల్కి బోత్ సైడ్ ఆఫ్ ద శాడిల్, ఆ శాడిల్కి రెండు వైపులా, కుడివైపు ఎడమవైపు కిందికి కొన్ని స్టిరప్స్ ఉంటాయి, టు పుట్ ద ఫీట్, ఆ కాళ్ళు పెట్టుకునేందుకు ఆ శాడిల్ నుంచి కిందికి కొన్ని స్టిరప్స్, అంటే కొన్ని రింగ్స్ లాంటివి ఉంటాయి, ఐరన్ రింగ్స్ లాంటివి ఉంటాయి, ఆ రింగ్స్లో తన ఫీట్స్ను ఇటొక ఫీట్ పెట్టుకొని ఆ ఫీట్ ఎటు పోకుండా ఉండేందుకు ఆ స్టిరప్స్ ఉంటాయి. సో తను అడుగుతూ ఉన్నాడు అన్నమాట తన వైఫ్ని,
అవునా? ఇట్ వాస్ స్లిప్పరీ. ఇది జారుతూ ఉన్నది. సో, ఇఫ్ ఐ మే ఫాల్ ఆఫ్. ఒకవేళ నేను పడిపోవచ్చు. కాబట్టి ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టిరప్స్ అన్నాడు. ఆ స్టిరప్స్‌కి నా యొక్క ఫీట్‌ని గట్టిగా లాగి కట్టేసేయి అని చెప్పేసి హి ఆస్క్డ్ హిస్ వైఫ్. అదర్‌వైజ్ ఐ షల్ సర్టెన్‌లీ ఫాల్ ఆఫ్ అంటాడు. ఏమే ఆ గట్టిగా స్టిరప్స్ ఆ రింగ్స్ ఉన్నాయి. ఆ కాలు పెట్టుకోవడానికి ఉండేటువంటి రింగ్స్ ఉన్నాయి. ఆ రింగ్స్‌కి నా యొక్క పాదాలను లేదా నా యొక్క ఫీట్స్‌ని గట్టిగా కట్టేసేయి. అదర్‌వైజ్ ఐ మే ఫాల్ ఆఫ్ అని చెప్పేసి హి రిక్వెస్టెడ్ హిస్ వైఫ్. సో హిస్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్. అక్కడిక్కడ వెతికింది. ఒక రోప్ తీసుకొని వచ్చేసింది. అండ్ బైండ్ హర్ హస్బాండ్స్ ఫీట్ విత్ ద స్టిరప్స్ ఆన్ టు ద స్టిరప్స్. సో ఆ స్టిరప్స్‌కు లాగి కట్టేసింది గట్టిగా. అంటే నో ఛాన్స్ టు ఫాల్ ఆఫ్ అగైన్. ఇక మళ్ళీ పడిపోయేటువంటి అవకాశం లేకుండా ఆ స్టిరప్స్ గట్టిగా లాగి కట్టేసింది. షీ ఇంకా ఏం చేసిందంటే షీ దెన్ పాస్డ్ ద రోప్ అండర్‌నీత్ ద హార్స్ అండ్ టైడ్ ద 2 స్టిరప్స్ టుగెదర్. ఇటువైపు లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఉండేటువంటి ఆ బోత్ స్టిరప్స్‌ని ఇంకా పడిపోకుండా ఉండేందుకు స్టిరప్స్‌కి పాదాలను కట్టేసి ఆ హార్స్ యొక్క స్టమక్ కింద నుంచి అండ్ షీ పాస్డ్ వన్ రోప్, ఒక దారాన్ని లాగి, ఒక తాడుని లాగి ఆ 2 స్టిరప్స్‌ని కూడా షీ టైడ్ ద బోత్ స్టిరప్స్ టుగెదర్. ఆ 2 స్టిరప్స్‌ని కూడా గుంజి కట్టేసింది. అంటే కిందికి దాని యొక్క స్టమక్‌కి పక్కన ఉండేటువంటి 2 స్టిరప్స్‌ని దాని యొక్క స్టమక్ కింద నుంచి ఆ 2 స్టిరప్స్‌ని కలిపి గుంజి కట్టేసింది. అంటే నో ఛాన్స్ టు ఫాల్ ఆఫ్ అగైన్. ఇంకా మళ్ళీ పడిపోయేటువంటి అవకాశం లేకుండా చూసేసింది. అండ్ ఇంకా దాంతో పాటు షీ ఆల్సో పాస్డ్ లెంగ్త్ ఆఫ్ ద రోప్ అరౌండ్ ద పాటర్స్ వేస్ట్ అండ్ టైడ్ హిమ్ టు సాడిల్. సో ఇంకా కొంత ఆ యొక్క థ్రెడ్ మిగిలి ఉంటే ఆ రోప్ తోటి ఏం చేసిందంటే షీ పాస్డ్ ద రిమైనింగ్ రోప్ అరౌండ్ ద పాటర్స్ వేస్ట్. ఆ నడుము చుట్టూ చుట్టి ఆ కట్టి గట్టిగా ముడేసి కట్టి ఆ నడుముకు ముడేసినటువంటి మరికొంత దాన్ని షీ టైడ్ విత్ ద షీ టైడ్ టు శాడిల్ గుంజి కట్టేసింది. అంటే నడుముకు శాడిల్‌కి గట్టిగా గుంజి కట్టేసింది. అంటే ఏమాత్రం భర్త పడిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఆ యొక్క వుమెన్ ద పాటర్స్ వైఫ్ గట్టిగా కట్టేసింది. నౌ అయినా ఇన్ని కట్టేసినా, ఇన్ని చేసినా, నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ అన్నాడు ద పాటర్. మీన్వైల్ ద బిగ్ బ్రూన్ వాస్ ఇంపేషెంట్లీ పావింగ్ ఇట్స్ హోవ్స్ ఆన్ టు ద గ్రౌండ్. వెదర్ ద పాటర్స్ వైఫ్ ట్రై టు పాస్ అనదర్ రోప్ అరౌండ్ ఇట్స్ నెక్, ద హార్స్ సడన్లీ జంప్డ్ ఫ్రీ. ఇప్పుడు ఇంకా భయపడ్డటువంటి పాటర్ ఏం చేస్తున్నాడు, ప్లీజ్ టై మై బోత్ హ్యాండ్స్ టు హిజ్ నెక్ అన్నాడు. ఏమే కాళ్ళు కట్టేసా ఓకే, నడుమును శాడిల్ కట్టేసా ఓకే, 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులను కూడా గట్టిగా ఒకదానికొకటి కట్టేసి ఆ రెండింటిని తీసుకుపోయి టై టు ద నెక్ ఆఫ్ ద హార్స్ అన్నాడు. ఆ హార్స్ యొక్క నెక్కు కట్టేసేయి, కాళ్ళు కట్టేసేయి, రెక్కలు కట్టేసేయి, నడుము కట్టేసేయి, అన్నీ కట్టేసేసాం. సో అలా అనగానే సో అప్పటి వరకే ద హార్స్ వాజ్ ఇంపేషెంట్. ఒక రకమైనటువంటి ఓపిక లేకుండా అయిపోతుంది. దట్ హార్స్ వాజ్ హూవింగ్ ఇట్స్ పావ్ టు ద గ్రౌండ్. లేసి పైకి కొడుతుంది. హూవింగ్ అంటే కాళ్ళను పైకి లేపి భూమికి బలంగా కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకు అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న మేకలు కానీ, గొర్రెలు కానీ 2 కాళ్ళతోటి పైకి లేపి కింద కొడుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పావింగ్ అంటాం. సో పావింగ్ విత్ హూవ్స్ ఆన్ ద గ్రౌండ్. ఆ డెక్కలతోటి కొడుతుంది. కమాన్ 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 హరియప్ వి హైస్ టు గో టు బ్యాటిల్ అని చెప్పేసి ఆనందంతోటి అది ఆ కాళ్ళను అలా కొడుతూ ఉంటుంది. సరే ఆ హార్స్ అట్లా ఆనందపడుతున్నటువంటి సందర్భంలో హిజ్ వైఫ్ ద పాటర్స్ వైఫ్ ట్రై టు పాసెస్ అనదర్ రోప్ అరౌండ్ హిజ్ నెక్. ఆ నెక్కు ఇంకొక తీసుకొచ్చి చేతులను కట్టేసి ఆ యొక్క హార్స్ నెక్ కడదామనుకునేటువంటి ఆ సమయంలో ద హార్స్ సడన్లీ జంప్డ్ ఫ్రీ. వెంటనే ఏమాత్రం ఓపిక లేనటువంటి హార్స్ అది కట్టనివ్వలేదు. వెంటనే హీ జంప్డ్ ఫ్రమ్ ద స్టేబుల్. ఆ స్టేబుల్ నుంచి జంప్ అవుతూ బయటకు వచ్చేసింది. ఇట్ గలాప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పాటర్స్ హ్యాంగింగ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఇట్స్ సడన్లీ జంప్డ్ ఫ్రమ్ ద స్టేబుల్. వెంటనే బయటకు వచ్చేసింది స్టేబుల్లో నుంచి. అవునా, ఎగిరి గంతేసి గలాప్ చేసి హీ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్.
ఆ స్టేబుల్ నుంచి బయటకొచ్చేసింది. అండ్ రన్నింగ్ విత్ సో ఫాస్ట్, విపరీతమైనటువంటి వేగంతోటి పరిగెడుతూ బయటకొచ్చేసరికి ద పాటర్ హూ వాస్ సిట్టింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్, ఆ బ్యాక్ ఆఫ్ ద హార్స్ మీద కూర్చున్నటువంటి ఆ పాటర్ అండ్ హీ వాజ్ ఎట్లా ఉంది అంటే హ్యాంగింగ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. జనరల్‌గా అకస్మాత్తుగా అయ్యేసరికి జస్ట్ హి బెండ్ అసైడ్, పక్కకు వంగిండు, పక్కకు ఒరిగిండు. ఒరిగేసరికి ద హార్స్ హ్యాంగింగ్ హిమ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. అవునా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏంటి అంటే బల్ల పైన వెనకాల ఏదన్నా ఒక బ్యాగ్ ఆఫ్ రైసో, బ్యాగ్ ఆఫ్ ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తుంటంటే అది ఒక సైడ్‌కు వంగితే ఎట్లయితే మనకు కనిపిస్తుంటుందో, మన వాళ్ళ బైక్స్ డ్రైవ్ చేస్తుంటారు. ఆ బైక్స్ వెనకాల ఏదైనా ఒక మూట లాంటిది, ఒక బ్యాగ్, పెద్ద రైస్ బ్యాగ్ లాంటిది పెట్టుకొని వెళ్తుంటే అది ఒక స్లిప్ అయ్యి ఒక పక్కకు ఒరిగితే ఎట్లయితే ఉంటుందో అలా ద పాటర్ ఆల్సో బెండ్ అసైడ్, పక్కకు వంగిండు. పక్కకు వంగితే హ్యాంగింగ్ ద పాటర్ లైక్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ ఆర్ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఆ బ్యాక్ మీద ఆ బ్యాగ్ లాగా వంగి కనిపిస్తుంటున్నాడు. అయినా ద హార్స్ కుడ్ నాట్ స్టాప్, అది ఆగలేదు. అండ్ ఇట్ వాజ్ జంపింగ్ అండ్ రన్నింగ్ త్రూ ద స్ట్రీట్స్. ఆ స్ట్రీట్స్ గుండా అతన్ని లాక్కొని వెళుతూ ఉంటుంది. ఓన్లీ పాపం బెండ్ అయిండు, హ్యాంగింగ్, వేలాడుతుంటాడు. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. అదర్వైజ్ వాళ్ళ భార్య గనక ఆ స్టిరప్స్ గట్టిగా లాగి కట్టేయకపోతే, వేస్ట్‌ని సాడిల్ గనక కట్టేయకపోతే యాక్చువల్లీ ఈ విల్ హ్యావ్ క్రాష్డ్ ద గ్రౌండ్. అవునా? ఆ గ్రౌండ్‌కు క్రాష్ అయి ఉండేవాడు. బట్ ఓన్లీ ద టైస్, ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ ఆన్ టు ద గ్రౌండ్. అవునా? ఆ రోప్స్ మాత్రమే అతన్ని ఆపేయి. ఎందుకంటే కాళ్ళకు కట్టేసింది, చేతులకు కట్టేసింది. చేతులకు కట్టేయలేదు ఇంకా, కాకపోతే నడుముకు కట్టేసింది కాబట్టి దోస్ రోప్స్ ఆర్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ ఆఫ్ ద గ్రౌండ్. అవి ఆపేశాయి. మొత్తం మీద అతను లాక్కుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుతుంటూ షీ క్రాస్డ్ ద ఫెన్సెస్ దాటింది. షీ క్రాస్ ద స్ట్రీమ్స్‌ని దాటేసింది. క్రాషెస్ ద ప్లెయిన్స్, మైదానాలను దాటుతుంది. అండ్ షీ కేమ్ టు నియర్ టు ద ఎనిమీ క్యాంప్. ఎనిమీ క్యాంప్‌కి దగ్గరకొచ్చేస్తున్నది. ఇంకా రాలేదు. ఎనిమీ క్యాంప్‌కి దగ్గరకొచ్చేస్తున్నది. పోతున్నటువంటి సందర్భంలో, ఇది అంత ఫాస్ట్‌గా వెళ్తున్నటువంటి సందర్భంలో ద పాటర్ ట్రైడ్ హార్డ్ దాన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. అవునా? షీ ట్రైడ్ టు స్టాప్ ద హార్స్ బై పుల్లింగ్ ఇట్స్ రోప్స్. దానికి ఉండేటువంటి రోప్స్‌ని గట్టిగా లాగుతూ దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ ద హార్స్, ఇట్ వాజ్ పుల్డ్ వైల్డ్లీ ఆన్ ద రెయిన్స్, బట్ it was no use. He was trying very hard, pulling the reins, pulling the ropes to stop the horse, but it could not possible. కానీ అది సాధ్యం కాలే. ఎంత గట్టిగా లాగుతూ ఉంటే అంత వేగంగా ఆ హార్స్ పరిగెడుతూ ఉంటుంది. ద హార్స్ గలాప్డ్ ఆన్. అది గలాప్ అవుతూ అది పరిగెడుతూనే వెళ్తూ ఉంటుంది. ఈ కుడ్ నెవర్ స్టాప్ వైల్ హీ వాజ్ పుల్లింగ్ ద రెయిన్స్. ఇతను లాగుతూ ఉన్నప్పటికీ ఆ హార్స్ ఎక్కడ ఆగలేదు. అది వెళ్తూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. ఇలా పోతూ ఉంటే వెన్ దే పాసెస్ ద యంగ్ ట్రీ, మన యంగ్ ట్రీ దగ్గరికి వెళ్తూ అంటాడు. ఆ యంగ్ ట్రీ దగ్గరికి వెళ్తుండేసరికి సడన్లీ ద పాటర్ గ్రాబ్డ్ ద బ్రాంచ్ ఆఫ్ ద యంగ్ ట్రీ. అది ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్తుంటే షీ గ్రాబ్డ్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. ఆ చెట్టు యొక్క కొమ్మను గట్టిగా గ్రాబ్ చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. ఇన్స్టీడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. దగ్గరికి వచ్చేసాడు. చెట్టు దగ్గర రాగానే భయంతో ఆ యొక్క చెట్టును గట్టిగా పట్టుకున్నాడు. చెట్టును గట్టిగా పట్టుకునేసరికి ఇప్పుడు తెలుసు మనకి, ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. ఆ హార్స్ ఏమో ఆగట్లేదు. హీ టైట్లీ గ్రాబ్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. బికాస్ ఇట్ ఈస్ ఎ టెండర్ ట్రీ, ఇట్ ఈస్ ఎ యంగ్ ట్రీ. అది మరీ పెద్ద ట్రీ కాదు, మామూలుగా ఉండేటువంటి ఒక ట్రీ. అది అటు లాగుతూ ఉంది. బట్ ఈయన గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు మనకు చూడాలి, ఎందుకంటే ఈయన ఆ హార్స్ యొక్క బ్యాక్ నుంచి ఆ చెట్టుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు.
ఎందుకంటే తన సీట్‌కి అంటే ఆ యొక్క సాడిల్‌కి తన నడుము కట్టేయబడింది. కింద స్టిరప్స్‌కి కాళ్ళు కట్టేయబడ్డాయి. కాబట్టి ఈయనే అక్కడ ఆగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ చెట్టును గట్టిగా పట్టుకున్నాడు. సో, ఇది లాగుతూ ఉంటాంటే చివరికి ద ట్రీ వాజ్ అప్రూటెడ్. ఆ ట్రీని అప్రూట్ అయిపోయింది. అదే వేళ్ళతో సహా పెకిలించుకొని వచ్చేసింది. సో, ఏ సెంట్రీ బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. ఇన్‌స్టెడ్ ద ట్రీ పుల్డ్ ఔట్ ఆఫ్ ద గ్రౌండ్. అది ఆగలేదు కానీ ఆ చెట్టుకు చెట్టే లేసి వచ్చేసింది గట్టిగా అది లాగేసరికి. ద సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్ సా ద పాటర్ గెలాపింగ్ టువర్డ్స్ ద క్యాంప్ విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హిజ్ రెయిన్ ఇన్ అదర్ హ్యాండ్. ఆ చెట్టును పట్టుకొని అట్లే వచ్చేస్తుంటాడు. మనకు ఆ టెక్స్ట్ బుక్‌లో ఉండేటువంటి ఫిగర్ చూడండి ఒకసారి. ఆ చెట్టును లాక్కొని అట్లే ఆ ఒక చేతిలో పట్టుకొని ఉంటా అంటే ద సెంట్రీ హూ వాజ్ గార్డింగ్ ద ఆర్మీ క్యాంప్. ఆర్మీ క్యాంపును సెంట్రీ చేస్తున్నటువంటి గార్డింగ్ చేస్తున్నటువంటి సెంట్రీ సా దట్ ద పాటర్ కమ్ హైజ్ బీన్ కమింగ్. అతను వచ్చేస్తున్నాడు విత్ వన్ ట్రీ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ వన్ హ్యాండ్ ఏ రెయిన్ ఫర్ రైడింగ్ ద హార్స్. చూసారా, వచ్చేస్తున్నాడు. ద గెయింట్ వచ్చేస్తున్నాడు. ద బ్రేవ్ అండ్ కరేజియస్ పర్సన్ వచ్చేస్తున్నాడు. ఒక చేతిలో చెట్టునే లాక్కొని చెట్టునే పీక్కొని పెగిలించుకొని ఒక చేత్తో హార్స్ని రైడ్ చేస్తూ హీ వాజ్ కమింగ్ అని చెప్పేసి ఆ సెంట్రీ వాళ్ళని గార్డ్ చేస్తున్నటువంటి ఆ శత్రు సైన్యాన్ని గార్డ్ చేస్తున్నటువంటి సెంట్రీ ఇతన్ని చూసి వాళ్ళందరికీ చెప్తుంటాడు. ఏమనంటే కమాన్ గో, అవునా, వెళ్దాంలేండి, రండి, ద బ్రేవ్ అండ్ కరేజియస్ పర్సన్ ఈజ్ కమింగ్. అవునా, అతను వచ్చేస్తున్నాడు. హీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, హీ ఈజ్ ఏ గెయింట్. రన్ కమాన్ అని చెప్పేసి ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఏ లార్జ్ ఆర్మీ to attack us. He has a strength of gate. He has uprooted tree with one hand. Come on friends, come on go. అవునా, రండి వెళ్దాం. ఎందుకంటే ద గెయింట్, అవునా, ఎట్లాంటి గెయింట్? ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్. అవునా, టైగర్ జనరల్ ఈజ్ కమింగ్, ప్లీజ్ కమాన్ గెట్ అప్, వి విల్ గో అని చెప్పేసి మనం పోదాం అని చెప్పేసి అందరినీ లేపి. సో he was not a ordinary person, he is a giant and he uprooted the tree with one hand. అవి చూసారా, ఆ వ్యక్తి వచ్చేస్తున్నాడు, ఒక చేత్తో చెట్టుని పెకిలించుకొని వచ్చేస్తున్నాడు. కమాన్ సేవ్ అవర్ లైవ్స్ అని చెప్పేసి. సో హీ వాజ్ అవేకనింగ్ ఆల్ హిజ్ ఆర్మీ పర్సనాలిటీస్. అందులో ఉండేటువంటి ఆర్మీ పర్సనాలిటీస్ని అందరిని కూడా లేపుతూ రండి ప్రాణాలను కాపాడుకుందాం. ఎంత ధైర్యవంతుడు కాకపోతే, ఎంత బలవంతుడు కాకపోతే ఒక చేత్తో ఆ ట్రీని అప్రూవ్ చేసుకొని ఆ ట్రీని పెకిలించుకొని వచ్చేస్తున్నాడు. కమాన్ అని చెప్పేసి ఆ సైన్యాన్ని మొత్తం కూడా లేపి తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు సెంట్రీ. ద ఫ్రైటెండ్ సోల్జర్స్ ఫ్లెడ్. భయపడినటువంటి ఆ సోల్జర్ అందరూ కూడా నిజమే. సో వన్ చేత్తో అప్రూవ్ చేసినటువంటి ఆ చెట్టు కనబడుతూనే ఉన్నది కాబట్టి పోదామని చెప్పేసి అందరు ఎక్కడో పారిపోతారు. అండ్ ద కింగ్ ఆల్సో ఫ్లెడ్ ఫ్రమ్ ద క్యాంప్. ఆ క్యాంపు నుంచి రాజు కూడా వెళ్తాడు. అండ్ హీ hurriedly he wrote a letter begging for peace and apologizing for attacking the country. So the king, the enemy's king, అన్న శత్రు రాజ్యానికి చెందినటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నాడో హీ రోట్ ఏ లెటర్ పారడైజింగ్ హిమ్, తన్ను రక్షించమని, తన్ను క్షమించమని అపోలోజ్ చేస్తూ. సో హీ రోట్ ఏ లెటర్ అండ్ హీ కెప్ట్ ద లెటర్ ఇన్ ద ఎంటీ క్యాంప్, ఎంటీ టెంట్. ఆ టెంట్ కింద, ఆ క్యాంప్ కింద ఆ లెటర్ను పెట్టేసి సో హీ ఫ్లెడ్ అండ్ హీ లీవ్ ద క్యాంప్ ఇమీడియట్లీ. తను కూడా క్యాంప్ను వదిలిపెట్టి తను వెళ్ళిపోతాడు. వెన్ ద పాటర్స్ బ్రౌన్ హార్స్ రీచ్డ్ ద డెజర్టెడ్ క్యాంప్. ఎప్పుడైతే డెజర్ట్ అయినటువంటి క్యాంప్ దగ్గరికి వచ్చాడో ఇట్ స్టాప్డ్ దేర్. ఎవరు లేరు, క్యాంప్ దగ్గరికి వచ్చేసింది. ఆ గుర్రం ఇతన్ని తీసుకొని వచ్చేసి అక్కడ ఆగింది. బట్ నో బడీ వాజ్ దేర్, నో ఎనిమీ క్యాంప్ వాజ్ దేర్. ఎనిమీ క్యాంప్ మనకు ఎక్కడ కనిపించలేదు. కంప్లీట్లీ ఇట్ వాజ్ డెజర్టెడ్ అండ్ మీన్స్ నో బడీ వాజ్ దేర్. ఏ ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. బట్ ద పాటర్, సో ఆల్సో ద పాటర్ హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద బ్యాక్. అది దిగి అటు ఇటు చూస్తే నో బడీ వాజ్ దేర్. బట్ దేర్ వాజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ను తీసుకొని హీ ఫోల్డెడ్ ఇట్ అండ్ హీ పుట్ ఇన్ హిజ్ ప్యాకెట్. ఆ జేబులో పెట్టుకున్నాడు అండ్ కమ్ బ్యాక్ టు హిజ్ కింగ్డమ్.
తిరిగి రాజ్యానికి వచ్చేశాడు. అవునా? ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిజ్ పాకెట్. హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. తిరిగి వచ్చేసాడు. హీ కంప్లీట్లీ పజిల్ ద పాటర్. వేర్ ఈజ్ ద ఆర్మీ? ఎక్కడ ఉంది ఆర్మీ అంతా కూడా? శత్రు సైన్యం ఎక్కడ ఉంది అని చెప్పేసి బాగా ఆలోచించినటువంటి వ్యక్తి ఎక్కడ చూసిన ఎవరు లేకపోయేసరికి ఆ లెటర్ని తీసుకున్నాడు. కమ్ బ్యాక్ టు హిస్ హోమ్ అండ్ హీ గేవ్ ద లెటర్ టు హిజ్ వైఫ్. డియర్ వైఫ్, ఆ లెటర్ భార్యకి ఇస్తూ చెప్తాను. డియర్ వైఫ్ సెట్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ద హార్స్ అగైన్. చూడమ్మా, ఇన్ మై లైఫ్ ఐ నెవర్ రైడ్ ద హార్స్. ఇప్పుడు చూసావా నా పరిస్థితి ఎలా ఉందో, ఎలా బతికి బట్టగలిగానో. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్, నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ, ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హైజ్ రన్ అవే. పాపం ఈయనేదో బాగా యుద్ధం చేసే వాళ్ళను పంపించేసినట్టుగా ఈ లెటర్ తీసుకెళ్ళి రాజుకి ఇచ్చి అండ్ టోల్డ్ టు ద కింగ్ దెర్ వాజ్ నో ఎనిమీ. ఇంకా మనకు శత్రువే లేరు, శత్రు సైన్యమే లేదు అని చెప్పు అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు బెడ్. నేను నిద్రకు వెళ్తున్నా, ఎందుకంటే బాగా యుద్ధం చేసి నేను ఆడ గెలిచి వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ అని చెప్పేసి అనుకుంటూ సో బెడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హిజ్ వైఫ్ ran towards the palace with his letter. When the king read the letter, he was full of praise of his general. He asked the potter's wife where her husband was. My husband is tired, your majesty. The servants have put him to bed, answered the wife respectfully. ఇలా జరిగిందండి. బికాస్ మై హస్బెండ్ వాజ్ వెరీ టైర్డ్ బికాస్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధం చేసి నా భర్త ఇగో మాలిసిపోయిండు. సో టేక్ దిస్ లెటర్ అని చెప్పేసి ఆ లెటర్ ఇచ్చేస్తుంది. సో ఆన్ రీడింగ్ ద లెటర్, ఆ లెటర్ చదవడంతో ద కింగ్ రియలైజ్ దట్ ఎనిమీ హ్యాజ్ లెఫ్ట్ ద టెంట్, లెఫ్ట్ ద క్యాంపును వదిలిపెట్టి వెళ్ళిపోయిండ్రు అని చెప్పేసి అనుకొని ఆ శత్రురాజు తనకు క్షమించమని చెప్పేసి లెటరు పంపించాడు కాబట్టి సో ఈ బికేమ్ వెరీ హ్యాపీ, సంతోషపడ్డాడు. వేర్ ఈజ్ అవర్ హీరో, వేర్ ఈజ్ అవర్ జనరల్ అని చెప్పేసి భార్యను ఆ పాటర్ యొక్క భార్యను అడిగితే హీ వెంట్ ఇన్ టు ద స్లీప్, ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్. అవునా, మన సర్వెంట్స్ అంతా కూడా అతను నిద్రపుచ్చుతున్నారండి బికాస్ హీ వాజ్ టైర్డ్ ఇన్ ద బ్యాటిల్ అని చెప్పేసి ఆ భార్య చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది రాజుకు. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్, ద కింగ్ సెడ్ టు ద పాటర్స్ వైఫ్. ఓకే లెట్ హిమ్ రెస్ట్ టుడే, ఇవాళ నిద్ర పోని, ఎందుకంటే రెస్ట్ తీసుకొని. బట్ టోల్డ్ హిమ్, అవునా ఏమని చెప్పంటే కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్. ఆ రాజు ఆ పాటర్కి ఆ జనరల్ ఆఫ్ ది ఆర్మీకి నేను ఒక రివార్డ్ ఇస్తాను, టెల్ హిమ్ టు కమ్ టుమారో, రేపు రమ్మని చెప్పేసి ఆ భార్యకు, పాటర్స్ యొక్క భార్యకు చెప్పి రాజు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు హిజ్ కింగ్స్ ప్యాలెస్. Next day he went to the king's. He left the brown horse in the stable and walked towards the palace with his wife. అక్కడ గుర్రాన్ని స్టేబుల్లో వదిలిపెట్టేసి అండ్ హీ వాక్ టువర్డ్స్ ద ప్యాలెస్ ఆఫ్ కింగ్. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్లౌడ్స్. దే హ్యాడ్ ఆల్ హియర్డ్ అబౌట్ ద బ్రేవ్ యాక్షన్స్ ఆఫ్ ద పాటర్. అందరు కూడా ఆల్ ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్లౌడ్స్. ఈయన వచ్చేస్తూ ఉంటా అంటే స్ట్రీట్స్కి రెండు వైపులా నిలబడ్డటువంటి పీపుల్స్ అంతా కూడా దే ఆర్ చీరింగ్ ఎట్ హిమ్. అవునా, అందరూ కూడా చప్పట్లు మార్మోగిస్తున్నారు, ఆనందపడుతున్నారు, మెచ్చుకుంటున్నారు. బికాస్ దే హ్యాడ్ ఆల్ హియర్ ద స్టోరీ ఆర్ ద బ్రేవ్ యాక్షన్స్ ఆఫ్ ద పాటర్. ఆ బ్రేవ్ యాక్షన్స్ని అన్నింటిని కూడా విన్నటువంటి వాళ్ళంతా కూడా ఇతన్ని చీర్ చేస్తూ వెల్కమ్ చెప్తుంటారు ప్యాలెస్లోకి. అయినా లుక్ హౌ హంబుల్ హీ ఈజ్, దే సెడ్ టు ఈచ్ అదర్. అందరూ ఒకరికొకరు చప్పట్లు కొడుతూ చీర్ చేస్తూ, చూసావా వాట్ ఏ హంబుల్ పర్సన్ హీ వాస్. ఎందుకంటే ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ ద ప్యాలెస్ ఆన్ హార్స్ బట్ హీ వాజ్ వాకింగ్ లైక్ అన్ ఆర్డినరీ మ్యాన్. చూసావా ఎందుకు తిని మెచ్చుకుంటున్నారు ఇంకా అంటే, ఇఫ్ ఎనీ అదర్ మ్యాన్, ఇంకొక వ్యక్తి అయితే హీ వుడ్ రైడ్ ద హార్స్ టువర్డ్స్ ద ప్యాలెస్ బట్ నౌ హీ వాజ్ వాకింగ్ లైక్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఇంకొక వ్యక్తి అయితే, టైగర్ను పట్టుకొచ్చే అంత ధైర్యం ఉన్న వ్యక్తి అయితే, అవునా, లేదా ఎనిమీ క్యాంపును డెజర్ట్ చేసినటువంటి ఒక ధైర్యవంతుడే కనుక అయ్యి ఉంటే, ఈయన ప్లేస్లో వేరే వ్యక్తి ఉండుంటే హీ వుడ్ సో రైడ్ ఆన్ ద హార్స్ మీద రైడ్ చేస్తూ వచ్చేవాడు. బట్ నౌ హీ ఈజ్ లీవింగ్ హిజ్ హార్స్ ఎట్ ద స్టేబుల్ దగ్గర వదిలిపెట్టి లైక్ ఏ ఆర్డినరీ పర్సన్ హీ వాజ్ వాకింగ్. అవునా,
ఇంకోడైతే అహంకారంతోటో, గర్వంతోటో అలానే ఆ హార్స్ మీద రైడ్ చేసుకుంటూ ఆ రాజు దగ్గరికొచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మాత్రం కేవలం హార్స్‌ని అక్కడ వదిలిపెట్టేసి వాక్ చేస్తున్నాడంటే వాట్ ఏ హంబుల్ పర్సన్ హి వాజ్. అవునా? ఎంత హంబుల్ లేకపోతే, ఎంత మంచి వ్యక్తి కాకపోతే, ఇంత బ్రేవ్ అయినప్పటికిని హి ఈజ్ బిహేవింగ్ లైక్ ఏ ఆర్డినరీ పర్సన్ అని చెప్పేసి అందరూ ఇంకా చీర్ చేస్తుంటాంటారు. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హి డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. సో ద కింగ్ హ్యాస్ గివెన్ హిమ్ ఏ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ జ్యువెలరీ. అవునా? నో నీడ్ టు వర్క్ అగైన్ ఇన్ హిజ్ ఫ్యూచర్. ఇక జీవితంలో ఏ కష్టం చేయనంతగా, అవునా, జీవితానికి సరిపోయేంత డబ్బు, నగలు, కావలసినటువంటి సంపదంతా కూడా సో ద కింగ్ రివార్డ్ హిమ్. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద పాటర్ నెవర్ రోడ్ హార్స్ అగైన్. సో రెస్ట్ ఆఫ్ ద డేస్, రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్, the kingdom was very peaceful because nobody tried to attack on the పాటర్స్ కింగ్డమ్. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఏం తెలుసు అంటే ద బ్రేవ్ ఆర్మీ జనరల్ వాజ్ దేర్. అవునా? ఒక ఆర్మీ జనరల్, బ్రేవ్ అయినటువంటి ఆర్మీ జనరల్ ఉన్నాడు. కాబట్టి మనం ఆ దేశం మీదకి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ శత్రు రాజ్యాలన్నీ అనుకున్నాయి. కాబట్టి ఇంకా మళ్ళీ ఏ శత్రు రాజ్యం వచ్చి ఈ పాటర్స్ యొక్క కింగ్డమ్ మీద యుద్ధం చేయలేదు. దానితో ఈ పాటర్ కూడా హార్స్‌ని ఎక్కేటువంటి అవకాశం, యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు రాలేదు. ఈ విధంగా ఆర్డినరీ పర్సన్ అదృష్టం కలిసి వచ్చి నౌ హీ బికేమ్ ఏ రిచ్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ద కింగ్డమ్. ఒక ధనవంతుడైనటువంటి లేదా ఒక మంచి ఇంపార్టెంట్ వ్యక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు పాటర్. సో దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. ఇది బ్రేవ్ పాటర్ యొక్క లెసన్గా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫోక్ టేల్ రిటన్ బై మార్గరెట్ షేక్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.